సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరు ఒక వైబ్రేషన్. వైఎస్ మరణించి దాదాపు పుష్కర కాలం గడుస్తున్నప్పటికీ ఇంకా తెలుగు రాష్ట్ర రాజకీయాలు వైఎస్ రాజశేఖర రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో కలహాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వివాదం కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశంగా మారింది. షర్మిల జగన్ మధ్య విభేదాలకు కారణమేంటి? షర్మిల జగన్ మధ్య ఈ స్థాయిలో విభేదాలు రావడం వెనక ఎవరున్నారు? ఇది సగటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వైఎస్ని అభిమానించే వైఎస్ భక్తులకు కూడా ఆందోళన కలిగిస్తున్న విషయం. వైఎస్ భక్తుల ఆందోళన ఎందుకు ఇలా వీళ్ళు విడిపోయారు అని, వైఎస్ భక్తుల ఆందోళన ఎందుకు ఈ తరహా గొడవలు జరుగుతున్నాయని. వైఎస్ భక్తుడిగా పేరున్న కొండా రాఘవరెడ్డి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నేత. గతంలో వైసీపీలో పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణలో వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్ టీపీని ఏర్పాటు చేస్తే ఆ పార్టీలో కూడా పనిచేశారు. ఈ రెండు పార్టీలలో అన్నా చెల్లెలు ఇద్దరు పెట్టిన రెండు పార్టీల్లో పనిచేసి వైఎస్ రాజశేఖర రెడ్డికి వీర విధేయుడిగా భక్తుడిగా ఉన్న కొండా రాఘవరెడ్డి మనసులో ఏముంది? కొండా రాఘవరెడ్డి ఎవరు సైడ్ తీసుకుంటున్నారు? ఎందుకు తీసుకుంటున్నారు? కొండా రాఘవరెడ్డి మాట్లాడుతున్న కొన్ని మాటలు కూడా ఆయన మాటల వెనక ఇంకెవరో ఉన్నారు, ఏదో ప్రయోజనాల కోసం ఆయన మాట్లాడుతున్నారు లాంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాఘవరెడ్డి మాట్లాడుతున్న దానిలో నిజమెంత? సాక్షాత్తు వైఎస్ సమాధి దగ్గర ఆయనతో ప్రమాణం చేయించి ఆయన మాట్లాడుతున్నవి నిజాలా కాదా తెలుసుకుందాం. ఆయనకు తెలిసిన నిజాలేంటో కూడా తెలుసుకుందాం. రాఘవరెడ్డి గారు మనతో ఉన్నారు. రాఘవరెడ్డి గారు నమస్తే. మీ ఒక్కరి బాధ, మీరు మాట్లాడుతున్న మాటలు మొత్తం వైఎస్ అభిమానులు అందరి బాధగా కనపడుతోంది. ఈ ఈ ఈ క్షోభ విన్న తర్వాత ఫస్ట్ ఏమనిపించింది మీకు? ఈ గొడవలు, ఈ కొట్లాట్లు ఇవన్నీ విన్న తర్వాత అసలు ఇటువంటి పరిస్థితులను చూడవలసి వచ్చిందే బతికుండేనటువంటి బాధ అవుతుందా. రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులైనప్పుడు తెలుగు రాష్ట్రాలు విలవిలలాడిపోయినాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత బాధపడ్డారో విజయమ్మ గారు కూడా అంత బాధపడ్డారు. మాలాంటి వాళ్ళు ఇంకా చాలా బాధపడ్డాం. ఇవాళ ఈ పరిస్థితులు చూసిన తర్వాత అసలు విజయమ్మ గారి మనసు ఎంత క్షోభిస్తుందో, ఆమె రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన రోజు ఎంత బాధపడ్డదో, ఇవాళ మురుసుపల్లి షర్మిల ఏ ప్రవర్తన చూసిన తర్వాత అంతకంటే ఎక్కువ బాధ అవుతుందని చెప్పి మాలాంటి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వీర భక్తులకు బాధ కలగడం మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనిపిస్తాం. సో వైఎస్ భార్యగా వైఎస్ విజయమ్మ గారు అటు కొడుకు వైపా ఇటు తల్లి వైపా ఒక లైన్ తీసుకోలేకపోతున్నారు. వైఎస్ భక్తులుగా ఉన్న మీరు ఒక లైన్ తీసుకొని షర్మిలని మురుసుమల్లి షర్మిల అనాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక ఇంగిత జ్ఞానం అనేది ఎవరికైనా ఉండాలి. వైఎస్ విజయమ్మ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించడానికి మా రాజన్న సమాధి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి తిరిగి రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి మెజారిటీతో గెలిచి ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు బీద ప్రజలకు చేస్తున్నటువంటి మాట వాస్తవం. అది ముందుకోవాలని చెప్పి విజయమ్మ గారు ప్రార్థన చేసిన తర్వాత ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా, ఏ రాజకీయ పరిజ్ఞానం ఏమాత్రం ఉన్నా తిరిగి అమ్మ మీద ఫోర్స్ చేసి చివరకు నాకు తెలిసింది ఏంటంటే, నేను సమాధి దగ్గర నుండి మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్న మాటలన్నీ ప్రతి మాట రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి చెప్పి ఆయన ముందు ఆయన సమక్షంలో మీరు నిజాలు, మీరు నమ్మిన నిజాలు మాత్రమే మాట్లాడుతున్నారు, మీ వెనక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏం లేదు అని చెప్పగలరా? ఖచ్చితంగా. కొండా రాఘవరెడ్డి అని నేను, కొండా రాఘవరెడ్డి అని నేను అబద్ధాలు చెప్పట్లేదు. షర్మిల వైపు జగన్ వైపు తీసుకోవడం వెనక మీ ఇంట్రెస్ట్ ఏం లేదు. షర్మిల వైపు జగన్ వైపు తీసుకోవడం లోపల నా ఇంట్రెస్ట్ ఏం లేదు. నా ఇంట్రెస్ట్ అల్లా నా రాజశేఖర్ అన్న భార్య అయినటువంటి విజయమ్మ గారు తృప్తిగా ఉండాలి, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శాంతించాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను 4 అడుగులు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సే నా శ్రేయస్సు అని కోరుకుంటున్నటువంటి రాజశేఖర రెడ్డి అన్న కొడుకుకు అండగా ఉండడానికే నేను ప్రమాణం చేస్తున్నా. నాకు ఒక చెల్లె ఉంది, 2 అన్నలున్నారు. నా చెల్లె ఎటువంటిదంటే, నాకు కరోనా వచ్చినప్పుడు మా చెల్లె స్వయాన నా రక్తం పంచుకున్నటువంటి మా చెల్లె తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి నేను తలనీలాలు ఇస్తా, మా అన్నను కాపాడని చెప్పినటువంటి పరిస్థితుల్లో మా చెల్లె ఉంది. షర్మిలమ్మ కూడా గంతే అనుకున్నా నేను, కానీ షర్మిల గారు కూడా అలాగే ఉన్నారు. మీరు మాట్లాడే ప్రతి మాట రాజశేఖర రెడ్డి గారు కూడా వింటున్నారు. ఖచ్చితంగా విన్నారు. రాజశేఖర రెడ్డి గారు కూడా మీరు మాట్లాడుతున్న దానిలో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆయన కూడా క్షోభపడతారు. ఈరోజు విజయమ్మ గారు ఏ రకమైన క్షోభలో ఉన్నారో ఆయన కూడా అదే రకమైన క్షోభపడతారు. కాబట్టి ఆయన రాజశేఖర్ అన్న
దేవాలయంలో ఉమ్, ఆ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను, ఉమ్, నాకు ఎటువంటి సొంత ఇంట్రెస్ట్ లేదు. ఉమ్, ఈ రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడి ఉన్నారు కనుక ఆయనకి ఇబ్బంది పెట్టొద్దనేటటువంటి ఒకటే ఒక ఉద్దేశం తప్ప నాకు ఎటువంటి సొంత స్వలాభం ఏది లేదు. Right. ఇది నా ప్రమాణం. ప్రమాణం. ఓకే. సో మీ మాటలు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటల్ని సగటు వైఎస్ భక్తులు వైఎస్ అభిమానుల మాటలుగా చూస్తారు. ఖచ్చితంగా అంతే. సో ఎందుకు వైఎస్ షర్మిల గారు కడపలో ఎంపీగా పోటీ చేస్తున్నారు? చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిపైన విమర్శలు చేస్తున్నారు. అవినాష్ రెడ్డే హత్య చేయించారు లాంటి అలిగేషన్ చేస్తున్నారు. ఆమె చెప్పిన మాటల్ని ఎందుకు ఆయన భక్తులు నమ్మకూడదు? ఒకటి నరసింహారావు గారు, మాటల్ని మనము చీము రక్తున్న మనుషులం. మనకంటూ ఒక నిబద్ధత ఉండాలి. నువ్వేమన్నావు? తెలంగాణలో వచ్చినావు, 3800 కిలోమీటర్లు నడిచినావు, అనేక ప్రమాణాలు చేసింది. నేను తెలంగాణలో ఉంటా, తెలంగాణలో పుట్టిన, తెలంగాణలో పుట్టిన పెరిగిన, తెలంగాణ యాస తెలుసు, బోనం తెలుసు, బతుకమ్మ తెలుసు, అనేక మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేసింది. నేను తెలంగాణ కోడలను అని కూడా చెప్పింది. సరే, ఏదైనా తెలంగాణ ప్రజలకు మళ్ళా ఒక రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తెచ్చే లోపల మా రాజన్న బిడ్డ మాట తప్పదు మడమ తిప్పదు అన్న ఉద్దేశంతో మాలాంటి భక్తులు ఎంతోమంది, కొన్ని వందల వేల మంది ఆ మెంబడి వ్యాలీ అయినాం, తిరిగినాం. ఏం జరిగిందో మనందరికీ ఎరక. అసలు రోజు గడవక ముందే ఒక మార్పు, వారం గడవక ముందే ఒక మార్పు, క్షణాల మీద మార్పులు. డిసెంబర్ వరకు ఒక మాట, అంతకుముందు నవంబర్లో ఒక మాట, అంతకుముందు అక్టోబర్లో ఒక మాట, జనవరి వచ్చే వరకు ఒక మాట. ఎక్కడ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప పార్లమెంటులో 5-6 రోజుల నుంచి తిరుగుకుంటా మాట్లాడుతున్న మాటలు తెలంగాణలో 3 సంవత్సరాలు తిరిగినప్పుడు ఒక్క నుడుగు, అది సాక్షి పేపర్లో నేను భాగస్వామిని కావచ్చు, అవినాష్ రెడ్డి గారు హంతకుడు అనే మాట కావచ్చు, వివేకానంద రెడ్డి గారు చంపింది అవినాష్ రెడ్డి గారు అనే మాట కావచ్చు, ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్నప్పుడు ఒక్క నుడుగు మాట్లాడలేదు. మనం మనుషులం, ఊసర వెల్లులం కాదు. ఊసర వెళ్ళా బిహేవ్ చేస్తున్నారా ఆవిడ? ఊసర వెల్లులు మారుతాయి. ఎండలుంటే ఓ మా రంగు, పక్కకు వస్తే ఓ రంగు, ఒకది కనబడితే ఓ రంగు, ఇంకోది కనబడితే ఓ రంగు మారుతుంది. అంటే ఆమెకి కానీ మనం రక్తం చీమున్నటువంటి మనుషులం. కానీ ఆమెకి ఇప్పుడు నిజాలు తెలిసినాయి అని చెప్పి ఎందుకు అనుకోరు మీరు? ఏమి నిజాలు తెలిస్తే చెప్పండి. మాట్లాడుతున్నవి ఇప్పుడు మీరు మాట్లాడే నిజాలు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఛార్జ్షీట్ కావచ్చు, సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఛార్జ్షీట్ కావచ్చు, అందులో ఎవరెవరు ఏం మాట్లాడిర్రు, ఎప్పుడేం మాట్లాడిర్రు, అందరి వాంగ్మూలాలు ఉన్నాయి. ఏదో రాజశేఖర్ రెడ్డి గారు దివంగతులైన రోజు అప్పుడు 11 నెలల లోపటినే మూసేసినట్టు వివేకానంద రెడ్డి గారి చావును మూసేయలే. ఇప్పటికి అన్ని దర్వాజాలు కుల్లా ఉన్నాయి. ఈ కుల్లా ఉన్నప్పుడు నువ్వు ఒక పిసిసి అధ్యక్షురాలుగా తీసుకున్న తర్వాత నువ్వు చేయవలసింది ఏంది? ఆయన బిడ్డను ఎన్కేసుకొని 4 కండ్లలో 4 దారాలు ఇడుచుకుంటా, మాటకు ముంగట రాజశేఖర రెడ్డి గారి బిడ్డను, మాటకు వెనకాల రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఎవరు కాదన్నారు? నిన్ను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డే కాదని ఎవరు అంటలే. నువ్వు మురుసుపల్లి షర్మిలవు అని చెప్తున్నావు. మీకు వైఎస్ షర్మిలగా తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు మురుసుపల్లి షర్మిల అని గుర్తు రాలేదు? అప్పుడే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే మేము అక్కడ వైఎస్ఆర్ అవన్నీ చూడలే. ఒక రాజశేఖర రెడ్డి గారు చూస్తున్నారు. అరే ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద నేను ఒంటికారి మీద లేసి అక్కడ ఉన్నప్పుడు వైఎస్ ఫ్యామిలీ పేరు మాట్లాడలేదు కాబట్టి ఎక్కడ మాట్లాడలేదు. ఓకే. మీలాంటి సీనియర్ జర్నలిస్టు నరసింహారావు గారు ఒక మాట అడిగారు, అమ్మా నీకు మీ అన్నకు విభేదాలు ఉన్నాయంట కదా, అందుకే మీరు తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టిరా అని కూడా అడిగారు. అడుగుతాం ఏం చెప్పింది? అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండవా? అది కూడా లేమే. నేను పార్టీ పెట్టాలనుకుంటే మా అన్నతోడు విభేదాలు ఉంటే ఆంధ్రలో పెడతా, కరెక్ట్, అవును, నేను తెలంగాణలో ఎందుకు పెడతా అని చెప్పి ఓ చక్కటి మాటలు కూడా చెప్పింది. ఒక కడుపులో పుట్టాలనేది దైవ నిర్ణయం ఉంటుందని ఆ సామెతలు కూడా చెప్తీవి కదా. అవును. ఇవాళ మా బాధల్లో ఒకటి నరసింహారావు గారు, నువ్వు రాజకీయంగా ప్రధానమంత్రిగా ఎవడొద్దన్నాడు? నీ లోపట శక్తి, నీ లోపట మొండితనం, నీ లోపట ధైర్యం, నీ లోపట సాహసం, నీ లోపట మాట తప్ప మడమ దిప్ప అనేటటువంటి రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకొని పుట్టినవు కనుక నీకు ఆ హిమ్మతే ఉంటే రాజకీయాల మాట్లాడు.
రాజకీయంగా మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పోలవరం కంప్లీట్ చేయలేదు, అది తెలుసుకో మొదలు. ఎందుకు కంప్లీట్ కాలేదు, ఎవరి వల్ల కంప్లీట్ కాలేదు, ఏమి తప్పుల వల్ల కంప్లీట్ కాలేదు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల పూర్తి కాలేదా, తెలుసుకొని మాట్లాడు. సో మీరు మాట్లాడమన్నది ఎందుకు మాట్లాడతారు? ఇది ఇష్యూ కదా. వివేకానంద రెడ్డి గారు చనిపోయి మీరు ఒకటి నరసింహారావు గారు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు నా యారాలు కొట్టింది, నా మరదలు తిట్టింది, నా తమ్ముని భార్య నన్ను ఎక్కిరిచ్చింది, ఇది కుదరదు. ఆ పిల్లని ఎన్కేసుకొని నర్రెడ్డి సునీతని ఎన్కేసుకొని నర్రెడ్డి సునీత యొక్క మాట్లాడినటువంటి మాటలు, వివేకమన్న దివంగతులైన రోజు, చనిపోయిన రోజు, మర్డర్ చేసిన రోజు మాట్లాడిన మాటలు, మధ్యన మాట్లాడిన మాటలు, ఢిల్లీకి పోయినప్పుడు మాట్లాడిన మాటలు, నినాకమున్న మాట్లాడినటువంటి మాటలు ఒక శనిపాతంగా తయారైపోయారు. ఆడవిల్లలంటే మంచిగా పసుపు పట్టించి, మన తెలంగాణలో అయితే చీరా సారబెట్టి ఇంట్లో అడుగు పెట్టే ముందు కాళ్ళు గడిగి లోపల తీసుకోవాల్సినటువంటి స్థానంలో ఉండవలసినటువంటి వీళ్ళు, రక్షాబంధన్ కట్టవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి వీళ్ళు ఆ కుటుంబం మీద రాక్షసుల్లా పోరాడుతున్నారు. అంటే ఆడపిల్లల్ని అలా చూసుకోవడం కూడా ఉంటుంది కదా. ఆడపిల్లలు ఎలా టువర్డ్స్ బ్రదర్ ఆ గ్రాట్యుటీ ఉండాలో ఆడపిల్లల్ని అలా చూసుకోవడం కూడా ఉండాలి. సరిగే రాజశేఖర రెడ్డి గారికి కూడా ఒక చెల్లెలు ఉంది, మీరు ఆమెను కూడా ఇంటర్వ్యూ చేయండి. ఈ ఆడపిల్లల మనస్తత్వం ఎట్లుందో చెప్తుంది ఆమె. ఆమె ఆడబిడ్డ. వీళ్ళందరికంటే ముందు రాజశేఖర రెడ్డి గారికి, రాజారెడ్డి గారికి ఆడబిడ్డ. రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకున్న చెల్లె. ఆమె ఇంటర్వ్యూ ఏంటి చెప్తుంది మీకు. వీళ్ళ మనస్తత్వాలు ఎటువంటివి, వీళ్ళ మూర్ఖత్వపు బిహేవియర్ ఎటువంటిది, వీళ్ళ ప్రవర్తన ఎటువంటిది. మా బాధల్లో అదే. ఎందుకు వచ్చి ఉంటుంది అటువంటి ప్రవర్తన? అటువంటి మీరు ఏం లేదు, కొన్ని రోగాలకు మందు ఉండదు. ఇప్పుడు ఆమెకు ఓర్వలేని తనం. సొంత అన్న పైన, సొంత అన్న కాదు, సొంత అన్న మీద ఓర్వలేనితనమే, సొంత వదిన మీద ఓర్వలేనితనమే. ఏంది నరసింహారావు గారు, తండ్రి పోయిన తర్వాత తండ్రి స్థానంలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, ఆయనను కూడా తిడితివేను. తండ్రి పోయినాక మేనమామ తండ్రి అంటారు, ఆయనను కూడా తిడితివేను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు దివంగతలు అయిన తర్వాత ఈ రోజు వరకు వెన్నంటి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, మన కుటుంబానికి వెన్నంటి ఉంటే ఎవడున్నాడు చెప్పు మన వెన్నబడి? ఇవాళ ఎవరెంబడి తిరుగుతున్నాను? మనెంబడి ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తిడతావు నువ్వు, వైవి సుబ్బారెడ్డి గారిని తిడతావు, విజయసాయిరెడ్డి గారిని అంటావు, మేనమామని అంటావు. నువ్వు ఎవరెంబడి ఉన్నావు? మన కుటుంబాన్ని నట్టేట ముంచి జైళ్ళ పాలు చేసి వాళ్ళెంబడి నువ్వు ఉంటావు. అయ్యాలి ఎవరాలు? రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎవరు వీళ్ళు? రాజశేఖర రెడ్డి గారు మోచేతి నీళ్ళు దాగి పైకి వచ్చిన రాజకీయ నాయకులు కాదా? మన కుటుంబం వెంబడి ఉన్నారా? ఏ రోజన్నా ఉన్నారా? ఇవాళ నీ ఎంబడి ఎందుకు వస్తున్నారు? మీ ఒప్పందం ఏంటి ఒప్పందం? డీకే శివకుమార్, చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, ఈ సోకాల్డ్ కాంగ్రెస్ నాయకులు. సరే, రాహుల్ గాంధీయో డీకే శివకుమార్ వీళ్ళంతా ఉంటే మీరు అన్నట్టుగా ఇంకా వేరే ఇష్యూస్ మాట్లాడతారు కదా. హత్య కేసుకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆన్సర్ చేయలేకపోతున్నారు దానికని? నరసింహారావు గారు, తెలంగాణలో అంతో ఇంతో ఒకసారి 2 ఎంపీలు 3 ఎంపీలు 10 మంది ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు కలిసి వాళ్ళ అదృష్టానికో దేనికో లేకపోతే కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇక్కడ ఏముంది చెప్పు? ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల ప్రజలను గొడ్డలితో నరికినటువంటి కాంగ్రెస్ పార్టీ, 5.5 కోట్ల ప్రజలను హైదరాబాదుకు దూరం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇవాళ కొలువులు లేక కొత్త రాష్ట్రం ఏర్పడి ఎన్నో ఇబ్బందులు పడి ఇవాళ నిన్న మొన్న పోర్టులు వస్తున్నాయి, హాస్పిటల్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలు చేసింది కొంత 50% చేయగలిగారు. అటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వేం చేస్తామని పోయినావు చెప్పు? కాదు సార్, మీరు మాట్లాడుతున్న మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న మాటలాగే ఉంటున్నాయి కదా. ఓ పెద్ద మనిషిగా ఇద్దరు అన్నా చెల్లి బాగుండాలనుకునే వాళ్ళగా ఆ ప్రయత్నం, పెద్ద మనిషిగా కూర్చొని అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం ఎవరు ఎందుకు చేయట్లేదు? నీకు గమ్యం లేని ప్రయాణం నీది. పైగా మీరు షర్మిల గారితో చాలా క్లోజ్గా, గమ్యం లేని ప్రయాణం. ఎన్నోసార్లు నేను ఆమె కూర్చున్నప్పుడు ఆమె తెలంగాణ పటాన్ని ముంగడ పెట్టుకునేది. ఆమెకు ఎంపీటీసీ అంటే తెలియదు, జెడ్పీటీసీ అంటే తెలియదు, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎట్లా కావాలనో తెలియదు, వార్డు మెంబర్లు ఉంటారనేది తెలియదు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎట్లయితాడో తెలియదు. ఇవన్నీ కూడా ఆమె పార్టీ పెట్టక ముందు కానీ పెట్టిన తర్వాత నేను ఒక 2-3 నెలలు ఆమెకు అన్ని నేను
ఫీడ్బ్యాక్ ఇస్తా పోతున్నామ్మా. ఇక జెడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, ఎంపీటీసీ అంటే మండల ప్రజా టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాయి. అవన్నీ తెలియని వ్యక్తి, ఏమి తెలియదు ఆమెకు, గమ్యం లేదు, ఎక్కడ పోవాలనో తెలియదు. అటువంటి మనిషి ఎవరేం చెప్పాలి చెప్పు, ఎట్లా చెప్తారు చెప్పు? సరే, రాజకీయంగా చెప్పడం పక్కన పెట్టండి. నేను ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూలో ఈ స్థాయిలో అటాక్ చేసి రోడ్డు మీదకి వచ్చి రాజశేఖర రెడ్డి బిడ్డ కొడుకు రోడ్డు మీద విమర్శించుకుంటున్నారు, మాట్లాడుతున్నారు అంటే ఇది ఇబ్బందిగా అనిపించట్లేదు రాజశేఖర రెడ్డి? ఇది ఒకటి నరసింహారావు గారు, డెఫినెట్గా ఆయన ఆత్మ కూడా క్షోభిస్తూ ఉంటుంది. ఇది రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే ఇద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చి నేను వారసుడను, నేను వారసురాలను, అన్న నువ్వు నల్ల కాలువలో మాటిచ్చినావు, 23 జిల్లాలు ఉన్నాయి కదన్నా, నువ్వు జిల్లాకి వెళ్ళి షురువు చేయి, నేను ఒక జిల్లాకి వెళ్ళి షురువు చేస్తామని గిట్ట అన్నుంటే వాళ్ళ మనసు లోపల ఏదైనా గిట్నే రాజకీయ దురుద్దేశం ఉందో అని అనుకోవచ్చు. 2019 ఇదే సమాధి సాక్షిగా, ఇదే దేవాలయం సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు 25 ఎంపీ సీట్లు, 175 ఎమ్మెల్యే సీట్లు అనౌన్స్ చేసిన రోజు కూడా, అందులో నువ్వు ఏ రోజు ఇవ్వాలి ఏవైతే అంత కూడా అంటున్నావో ఆయన పేరు కూడా అనౌన్స్ చేసినాక కూడా నువ్వు కడప జిల్లాలో తిరగలేదు, కానీ ఈస్ట్ వెస్ట్ గుంటూరు క్యాంపెయిన్ చేసినావు. చనిపోయిన తర్వాత మాట్లాడిన వీడియో కూడా ఉంది నా దగ్గర, నీకు చూపెడతా నేను. ఎందుకు చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు? ప్రభుత్వంలో ఉన్నప్పుడే మా చిన్నాన్నని చంపిండు కదా, ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయలేకపోతుండు, ఎందుకు థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయలేకపోతుండు అన్న మాట నోటితోటే ఇవాళ నువ్వు నీ సొంత అన్నదమ్ముల పిల్లలైనటువంటి నీ రక్త సంబంధం ఉన్న తమ్ముణ్ణి ఇక నువ్వు అంతా కూడా నవర్తివే. ఈమెకు రాజకీయ జ్ఞానం ఉందనాలనా, పరిజ్ఞానం ఉందనుకోవాలనా, ఒరలేంతనం ఉందనుకోవాలనా, ఆశన ఆమె అనడమే కాదుగా సిబిఐ కూడా ఆయన ప్రశ్నిస్తోంది, ఆయన నిందితుడిగా చేర్చింది, A7గా పెట్టింది. నేను కాదంటలేను, సుప్రీంకోర్టులో ఉంది, సిబిఐలో ఉంది, అది ఏదో వాళ్ళు చెప్తారు. నువ్వు మెడకెందుకు వేసుకొని తిరుగుతున్నావు? ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి గారిని చంపింది ఎవరు, ఎవరి ప్రభుత్వంలో చంపిర్రు? తెలుగుదేశం పార్టీ. అప్పుడు నువ్వు ఏ మూలకు వండుకున్నావు? తర్వాత నన్ను ఎప్పుడన్నా అనగలిగినవా? ఇప్పుడు రాజారెడ్డి గారిని తెలుగుదేశం ప్రభుత్వం లేను, రాజశేఖర రెడ్డి గారు అన్న తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని తెలుగుదేశం ప్రభుత్వంలోనే. మరి అప్పుడు నువ్వెందుకు ఏ మూలకు వండుకున్నావు, ఏ పొయ్యిలో వండుకున్నావు, ఏడ గొంగడి కప్పుకొని వండుకున్నావు? మాకు బాధ అవుతుంది నరసింహారావు గారు, ఇవన్నీ మేము మాట్లాడుతుంటే మా అన్న సమాధి దగ్గర ఇలా ఏం విలువించినావు మా అన్నది. నేను అందుకే చెప్తున్నా, నువ్వు మురుసుపల్లి షర్మిలగా నువ్వు ఏమన్నా ఊరేగు, మాకు సంబంధం లేదు. నువ్వు బఠాలు అమ్ముకుంటావా, చింతకాయలు అమ్ముకుంటావా, ఏరుశనగకాయలు అమ్ముకుంటావా, నువ్వు ఏమన్నా చేసుకో, యుద్ధాలు చేస్తావా. నిన్న ఒక నియోజకవర్గంలో 75-80 మంది ఉన్నారు. అవును, ఆ 80 మందిలో 60 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు, జగన్ గారి మనుషులు. వాళ్ళు ఏదో ప్రశ్న వేసారు, రా తమ్ముడు నువ్వు మాట్లాడతాము, దమ్ముంటేదా, ఏమన్నా యుద్ధానికి వచ్చినామా, పైల్వాన్లమా, అలా ఆడమనిషివి, ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్? అసలు నాకు ఒకటి నరసింహారావు గారు, మా అన్న సమాధి సాక్షిగా అడుగుతున్నా, నీకేం కావాలి? న్యాయం కావాలి. ఏం న్యాయం? వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇది ఇప్పుడు దింపుడు కల్లా మాష, అంతేనా? 5 ఏళ్ళు అయిపోయింది, సిబిఐ ఎంక్వైరీ అవుతుంది, సుప్రీంకోర్టులో ఉన్నది, అది ఏమవుతుందో అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయ జీవితం ఆల్మోస్ట్ హస్తం గుర్తుపైన నడిచింది. ముందు అవధోడు అనుకోండి, తర్వాత హస్తం గుర్తుపై నడిచింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా కడప జిల్లా చుట్టూ తిరిగింది. అవును, కడప జిల్లాలో వైఎస్ అంటే కాంగ్రెస్, వైఎస్ అంటే హస్తం ఉండే. వైఎస్ కూతురు ఈరోజు హస్తం గుర్తుపట్టుకొని జనాల దగ్గరికి వస్తుంది. రాజకీయంగా వైసీపీకి నష్టం కాదు? మన తండ్రిని ఎవరు చంపారు? నువ్వేం అడిగినావు ఆ రోజు? యాక్సిడెంట్ కాదా? ఎవరు చంపి? ఆమెకు అనుమానాలు నేను మాట్లాడినట్టు ఉన్నది అంటివి కదా నువ్వు కూడా. ఈ కాంగ్రెస్ సోనియా గాంధీ మా నాయనను మా పొట్టను పెట్టుకుందని అంటివి కదా. ఎందుకు పాదయాత్ర చేసినావు 3212 కిలోమీటర్లు? ఎవరికి వ్యతిరేకంగా చేసినావు? సోనియా గాంధీ గారికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. నామరూపాలే కూడా కాంగ్రెస్ను భూస్థాపితం ఎందుకు చేసినాం మనం? మన అన్నని జైల్లో పెట్టినందుకు, మన నాయనని ఎఫ్ఐఆర్లో పెట్టినందుకు. తుస్ అంటే అయిపోద్దా? ఈమె క్షమిస్తే అయిపోద్దా? వచ్చిందా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లోటస్ పాండ్కి వచ్చి విజయమ్మ గారి కాళ్ళ మీద పడి, అమ్మా మాది పొరపాటు అయింది, ఇగో నీ బిడ్డను మేము తీసుకొని పోతున్నాం, రాజశేఖర రెడ్డి గారి వారసులుగా కాంగ్రెస్లో మేము పెద్ద ఎత్తున మేము ఆమెకు బ్రహ్మరథం పడతామని చెప్పి చెప్పిర్రా?
లోపటి ఇంట్లో పోతివి, నాయనను పైకెత్తిరని చెప్తివి. నువ్వు సాటిస్ఫై అయితే అయిపోతుందా? నీ తల్లి కావద్దా? సో ఒరిజినల్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరు సాటిస్ఫై అవ్వట్లేదా? ఎవ్వరు కారు, ఎవ్వరు కారు. సో ఆ క్లారిటీ ఉందా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళకి? ఆ క్లారిటీ అందరికి ఉంది. ఇక్కడ అక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న అందరూ కూడా కాంగ్రెస్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించరు. ఇక సరే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళను గొడ్డలతో నరికింది, రాష్ట్రాన్ని విడగొట్టింది, మూర్ఖత్వంగా బిహేవ్ చేసింది కనుక సోనియా గాంధీ కాంగ్రెస్ను, రాహుల్ గాంధీ కాంగ్రెస్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇనుప కాళ్ళతో దొక్కేస్తారు. సో ఇప్పుడు హత్య కేసుకు సంబంధించిన మాట్లాడుతున్న మాటలు చూస్తే చాలా బాధగా అనిపిస్తోంది. రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళకి ఎవరికైనా చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా, బయట ఆఫ్ ది రికార్డ్ కూడా కొంతమంది మాట్లాడుతుంటారు, ఈ పిల్లలు ఎందుకు ఇట్లా బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుకుంటున్నారు అని. అదే కదా ఇప్పుడు నేను ఆ వాస్తవాలు చెప్పుదామన్న ప్రయత్నంలో భాగంగానే నేను ఇప్పుడు కడపకు వచ్చిన. ఏంటి మీరు చెప్తున్న వాస్తవాలు ఏంటి? ఏం లేదు, వద్దమ్మా, నీకేమన్నా నీకు ఏం కావాలి చెప్పు. చెప్పండి. కెమెరా ద్వారా వైఎస్ షర్మిల గారికి రాజశేఖర రెడ్డి షర్మిలమ్మగా నీకేం కావాలి? నువ్వు చేవెళ్ళల పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఏం మాట్లాడినావు? 3800 కిలోమీటర్లు నడిచినప్పుడు ఏం మాట్లాడినావు? ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో పబ్లిక్ మీటింగ్ పెడితే ఏం మాట్లాడినావు? ఎన్నికలు వచ్చే వరకల్లా ఏం మాట్లాడినావు? ఎన్ని సీట్లు నిలబడుతున్నావు? ఏం చేసినావు? నువ్వేడ నిలబడుతున్నావు? ఏడ మట్టి పట్టుకున్నావు? ఇవాళ ఈడికి వచ్చినావు, ఎందుకు బీసీసీ ప్రతినిధి తీసుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు అర్థమైతే లేదు. దానికి ఆమె జవాబు చెప్పాలి. ఎందుకు వైఎస్ షర్మిల గారు మీరు చాలా దగ్గర నుంచి చూశారు, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాలుగా చూస్తున్నారు మీరు, ఆమెలో ఈ మార్పు వెనక ఎవరున్నారు? ఈ మార్పు ఎందుకు? ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి నరసింహారావు గారు, సరే అది పొలిటికల్గా అనుకోవచ్చు, రాజకీయ బట్టగాల్చి మీరు వేసుకుని ఉండొచ్చు, ఏదన్నా అనుకోను, మన తెలుగు రాష్ట్రాలలో ఒక నీచమైన బుద్ధి ఉన్నటువంటి నరరూప రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు. ఎవని ఇల్లు చక్కగా ఉండొద్దు, ఎవని ఇల్లు మంచిగా ఉండొద్దు, ఎవడు సంతోషంగా ఉండొద్దు, ఎవడు బాగుపడొద్దు. మెల్లంగా శాపను పట్టినట్టు నర్రా సునీతారెడ్డిని పట్టిండు. ఆమెను ఒక అడుగు కూడా కింద పెట్టకుండా, మట్టి అంటకుండా సుప్రీంకోర్టు చుట్టూ తిప్పిండు, హైకోర్టు చుట్టూ తిప్పిండు. ఎంత జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని, వివేకానంద రెడ్డి గారి విషయంలో లేనిపోని అన్నీ తీసుకొచ్చి ఆయన మీద వేసే ప్రయత్నంలో భాగంగా సునీతారెడ్డిని క్యాప్చర్ చేశాడు. ఈమె కొంత ఆర్థిక ఇబ్బందులలో ఉందో ఏందో తెలియదు, ఈ వెంబడి కొంత 3-4 ముఠా నాయకులు, ఎవరెంబటి ఈ షర్మిలమ్మ గారు వెంబడి, ఆయన భర్త అనుకో, భర్త ఫ్రెండ్స్, ముఠా నాయకులు. ఏముంది చెప్పు, చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వాడు అంటే, నీతోటి ఏదైనా మాట్లాడాలనుకో, ఓ కేసు విషయంలో, ఒక సెటిల్మెంట్ విషయంలో, మొదలు నీ ఇంటికి డబ్బులు పంపించేస్తాడు, తర్వాత మాట్లాడకం ఉండదు. ఒక 200, 50, 30, 70 పంపించేస్తాడు, కోట్లు మజబూరి చేస్తాడు, మనిషిని తీసుకొస్తాడు. ఆ విషయంలో నేను మా రాజశేఖర్ అన్న దేవాలయం నుండి మాట్లాడుతున్నా. ఆమెను మాట్లాడమంటే ఆమె కూడా వచ్చి మాట్లాడుతుంది నాకు తెలిసి, ఎందుకంటే ఆమె మట్టి పట్టుకొని నేను పాలేరు బిడ్డనన్న మనిషి ఏదైనా చేస్తుంది, అవసరమైతే ఈడనే మొత్తం వారం రోజులు ఉపవాస దీక్ష చేసి కూడా అబద్ధాలు ఆడమంటే ఆడుతుంది. కానీ నేను చెప్తున్నా, మనసా వాచా సమాజ సాక్షిగా వైఎస్ బిడ్డని మనసా వాచా కోరు అని చెప్తున్నారు మీరు. వైఎస్ సమాజ సాక్షిగా వైఎస్ బిడ్డని అబద్ధాల కోరు అని చెప్తున్నారు. 100% అబద్ధాలకు నేను ఒక్కననకం కాదు, ఇప్పుడు నేను బదలామైతేనేమో కానీ మా అన్న సాక్షిగా చెప్తున్నా. నీ అటిట్యూడ్ ఏంది ఈ 3 ఏళ్ళల్లో? 2021 ఫిబ్రవరి 9 కంటే ముందు 25 రోజుల ముందు ఏబిఎన్లో ఒక స్టోరీ వేయించినావు, ఆంధ్రజ్యోతిలో 3 పేజీలు రాపించినావు. 2021 9 తారీఖు నాడు నేను కొత్త పార్టీ పెడదాం అనుకుంటున్నా అని చెప్పి ఒకటి లీక్ ఇచ్చినావు, అనౌన్స్ చేసినావు. 6 నెలలు ఇక్కడక్కడ తిరిగినావు. జూలై 8, 2021లో నువ్వు పార్టీ పెట్టినావు. ఈయన్నే మేము వచ్చి జెండా కప్పినాం. ఈడికెళ్ళి నేను కూడా ఛానల్లో మాట్లాడినా, మా అదృష్టం అనుకుంటున్నాం, మా రాజన్న బిడ్డ తెలంగాణలో తిరుగుతుంది, తెలంగాణ రాజన్న సంక్షేమ పాలన చేస్తామని ఈడి గురించే మాట్లాడినా. అంతవరకు ఓకే. ఆ తర్వాత నీ ప్రవర్తన ఏంది చెప్పు. నువ్వు సామాన్యుణ్ణి, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కాదు, సామాన్యుణ్ణి, రోజు కనీసం ఆ యూట్యూబో లేకపోతే టీవీ చూసుకొని అడగండి మీరు. ఇన్ని మార్పులు ఉండొద్దు మనిషి లోపల, ఇన్ని అబద్ధాలు ఉండొద్దు. నేను ఇప్పుడు మా అన్న సాక్షిగా చెప్పడానికి కారణం కూడా ఏంటంటే, మన కళ్ళకు కనపడుతుంది. నీ వివేకం అన్న గురించి, వివేకం రెడ్డి గారి గురించి, మీ చిన్నాయన గురించే నువ్వు పోరాడేది ఉంటే, నువ్వు ఏ రోజైతే 2019 మార్చిలో చనిపోయిండో ఆ రోజు 6 నెలలు నువ్వు కన్ఫ్యూజన్లు ఉండొచ్చు, ఏదో ధూన్లు ఉండొచ్చు. 7వ నెలల నుంచి నువ్వు పోరాటం స్టార్ట్ చేయాలి కదా, చేయాలి. సునీతమ్మ కూడా చేయాలి కదా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుకు ఈ చేపలు దొరికినాయో,
బోన్ల పడ్డాయో ఉమ్, కీలు బొమ్మలు అయినాయో ఉమ్, ఇలా 100% చెప్తున్న మా అన్న ఆత్మ కూడా శాంతిస్తుంది అని నేను మాట్లాడుతున్నాను. ఉమ్, చంద్రబాబు నాయుడు చేతిలో ఉమ్, సునీత అండ్ నర్రా సునీతారెడ్డి మున్సిపల్లి షర్మిలమ్మ కీలు బొమ్మలయ్యర్రు. ఉమ్, ఇలా వాళ్ళని ఆడిస్తుర్రు. ఉమ్, ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ఇలాఖాలో ఉమ్, మీరు అన్నట్టు వైఎస్ఆర్ అంటే కడప, కడప అంటే వైఎస్ఆర్. ఉమ్, ఆ జిల్లాలో ఇబ్బందులు పెడదామనే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఆడుతున్న పాచికలల్లో వీళ్ళు పాచికలయ్యారు. ఇది వాస్తవం. ఉమ్, జనాలకు అర్థమైపోతుంది, ప్రజలకు అర్థమైపోతుంది, మేధావులకు అర్థమైపోతుంది, సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఉమ్, ఉమ్, ఆమెకు ఒక్కదానికి అర్థమవుతుందా, అర్థమై కూడా అర్థం కానట్టు యాక్టింగ్ చేస్తుందా తెలియదు. ఉమ్. సునీత నిన్నగాక మొన్న వైఎస్ వివేకానందరెడ్డి గారిది వర్ధంతి అయితే ఉమ్, ఆ వర్ధంతికి ఎవరిని పిలిచినాను? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. మొత్తం బీటెక్ రవి ఉన్నాడు, ఉమ్, ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు, ఉమ్, తులసిరెడ్డి అంటే మీ పార్టీ ఆయన కనుక్కున్నాడు. ఉమ్, ఏంది కొత్త నమూనా ఇది? ఉమ్, అది కోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది, సిబిఐ ఎంక్వైరీ అవుతుంది. ఉమ్, ఎందుకు ముంగడేసుకొని తిరుగుతున్నాడు ఈ చీప్ రాజకీయాలు? ఉమ్. సో భారతదేశంలో ఎవరికైనా ఉన్నదంటే అది చంద్రబాబు నాయుడు. ఉమ్, ఉమ్, దేన్నన్నా వదిలిపెట్టాడు. ఉమ్, ఉమ్, ఆయన కెట్టి పరిస్థితుల్లో 14 సంవత్సరాలు 13 రోజులు ముఖ్యమంత్రి అయినా, ఉమ్, 15 సంవత్సరాలు నేను ప్రతిపక్ష నాయకుని ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నిస్వార్థంగా అన్ని ఎంక్వైరీలు చేస్తుండు. ఈ సంవత్సరం నేను గిట్ట ఓడిపోతే నా బతుకు మొత్తం చిప్ప బతికేదన్న బాధలో 100 కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చినటువంటి బీజేపీ కాళ్ళు పట్టుకొని వాళ్ళకి 6 సీట్లు ఇచ్చిండు అన్నప్పుడే ఎంత గదగద తొనుకుతుండో అర్థం చేసుకో. ఇక ఇది ప్లాన్ చేయడా? ఉమ్. సో వాళ్ళకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ తన వైపు తిప్పుకోగలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సొంత చెల్లెళ్ళిద్దరిని కూడా కన్విన్స్ చేసుకుంటుకోలేకపోతున్నాడు? నేను ఏం పేరు పెట్టి విలువాలో నాకు అర్థమైతే లేదు నరసింహారావు గారు. ఉమ్, షర్మిలమ్మను ఉమ్, ఒక ఆడబిడ్డ అందున, ఒక రాక్షసి అందున, ఒక ఓర్వలేదని అనుకోవాలన్నా, ఒక అతియాశ ఉందనుకోవాలన్నా, లేకపోతే పిచ్చిది అనుకోవాలన్నా మాకే అర్థమైతే లేదు. బాధ అవుతుంది. ఉమ్, నిన్న ఏదో కాన్స్టిట్యున్సీల బద్వేల్ కాన్స్టిట్యున్సీ అనుకుంటా, ఈ అమ్మాయి పోయింది స్టేజ్ మీద 20 మంది, ముంగటో 50 మంది, ఒక 1,00,000 మంది ఉన్నట్టు మాట్లాడింది. ఒక ఆయన కృష్ణారెడ్డి అని ఉంటాడు, ఒక టీచర్. ఉమ్, నా నెంబర్ ఉంది, ఆయన దగ్గర ఫోన్ చేసిండు. మై నేతలా చూస్తే దొరికిందట. మీకు దండం పెడతా రాఘవరెడ్డి గారు, ఈ అమ్మాయిని తిరగకమనండి, ఉమ్, మా రాజన్న విలువ పోతుంది, మాకు బాధ అవుతుంది అని చెప్పాడు. ఉమ్, నేనంటే రాజన్న భక్తుణ్ణి, నలుగురు చెప్పగలుగుతున్నా. ఉమ్. ఆ ఒక టీచర్ ఎవరికి చెప్తాడు చెప్పండి? సో ఒరిజినల్ వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళందరికీ ఆ బాధ ఉంది. బాధ. అయ్యో నా బిడ్డ, ఉమ్, మా అన్న బిడ్డ, ఉమ్, ఈ పిల్ల ఇట్లా ఎందుకు పిచ్చిదాని లెక్క రోడ్ల పండు తిరుగుతుంది, ఉమ్, ఏం పిచ్చి పట్టింది? ఉమ్, ఇది నిజంగా కూడా ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్టు, మీరేమి చెప్పగలుగుతారు చెప్పండి ఆమె? సరే, డెఫినెట్గా పిటి ఆమె వస్తే రోడ్డు మీద జనాలు లేకుండా. ఇప్పుడు మనము జాలి చూపించుడు తప్ప ఉమ్, ఏం చెప్తాం చెప్పండి? ఉమ్. సో ఆమె చాలా ఇష్యూస్ జరిగాయి, చాలా వివక్షకు గురయ్యాను, చాలా ఇబ్బందులు పెట్టాడు నన్ను జగన్మోహన్ రెడ్డి, వాటన్నిటికీ మా అమ్మాయి సాక్ష్యం, మా అమ్మని అడగండి అని చెప్తుంది. విజయమ్మ గారిని అడగండి అని చెప్తుంది. నువ్వు ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యేంత వరకు ఎందుకు మాట్లాడలే ఉమ్. చెప్పు నాకు. అప్పుడు ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి కాదు కదా. ఎందుకు మాట్లాడలే? అక్కడ రాష్ట్రంలో పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ నాయకుల గురించి మాట్లాడారు. అక్కడ పార్టీ పెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే లోపాయికారిగా కావచ్చు, మాయాసొంటులతో కావచ్చు, మేమైతే దగ్గర మనుషులని చెప్పినావుగా నువ్వే ఉమ్, ఛానళ్ళల్లా. మా ఇంటి మనిషి అనుకున్నా, మా అన్న, మా రాఘవన్న అని చెప్పినావు కదా. మరి నాకన్నా చెప్పొచ్చు కదా, ఉమ్, ఉమ్, రాఘవన్న ఇగో ఇట్లా జగన్ గారు ఇట్లా చేస్తుండే, ఓ నాకు ఇబ్బంది అవుతుంది. ఏమి ఇబ్బంది చెప్పు? ఉమ్, అంటే నువ్వు ఒక 1,000 కోట్ల రూపాయల పని తీసుకొని పోతే ఉమ్, ఆ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి చెప్పి పంపించాడు. ఉమ్, మా రాజశేఖర్ అనే ఉంటే సంబంధాలే తెచ్చుకుంటుండే. ఉమ్, అంత ముక్కుసూటి మనిషి, ఉమ్, చేస్తా అంటే చేస్తాడు, ఉమ్, కాపాడాలంటే కాపాడుతాడు. ఉమ్, కానీ నువ్వు ప్రభుత్వానికి నష్టం జరిగే 1,000 కోట్ల రూపాయల పని తీసుకొస్తే ఆయన చేయకపోతే ఉమ్, నువ్వు కక్ష సాధింపుగా ఉమ్, రకరకాల రంగులు మార్చుకుంటూ ఉమ్, ఇలా చివరకు వచ్చే వరకల్లా వివేకానంద రెడ్డి గారిని మెడకేసుకొని ఆయన బిడ్డని పక్కకు పెట్టుకొని ఈ ఏడుపులు, ఆర్పులు, ఈ పెడదుబొబ్బలు, ఈ వాగుడు, ఈ మొరుగుడు ఉమ్, ఎందుకు చెప్పిరి? రా సబ్జెక్టు రాను. ఉమ్. నిజంగానే పార్టీ యాక్టివిటీ, పార్టీ ఐడియా అనుకుంటే అది కాదు. వివేకానంద రెడ్డి గారి చివరి కోరికట. ఉమ్, మరి వివేకానంద రెడ్డి ఆ విషయాన్ని కూడా అది చెప్తున్నా. కాదండి, వివేకానంద రెడ్డి గారి చివరి కోరిక ఇంకోటి ఉంది. ఉమ్, వీళ్ళకు ఇంకో చిన్నమ్మ ఉంది. ఉమ్, వివేకానంద రెడ్డి గారి భార్య కాక ఇంకో చిన్నమ్మ ఉంది, ఉమ్, ఇంకో తమ్ముడు ఉన్నాడు. అవును. మరి వాళ్ళ కోరికలు కూడా తీర్చమను. ఉమ్, ఈమె వివేకానంద రెడ్డి గారి గురించే కదా. అవును.
వివేకానంద రెడ్డి గారి ఛార్జ్షీట్లో ఉన్నటువంటి సబ్జెక్టు మీద ఉమ్, రమ్మన్ సునీతారెడ్డి వస్తుందా, షర్మిలారెడ్డి వస్తుందా, ఉమ్. లేకపోతే వాళ్ళని సుప్రీంకోర్టు అడ్వకేట్ రమ్మన్ ముంగట పెట్టుకొని మాట్లాడదాం. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఆమెకి ఏదో ప్రయోజనాలు ఉన్నాయి, అత్యాశ ఉంది, ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది, 1000 కోట్ల ఫైలు ఏదో మీరు చెప్తున్నారు. వైఎస్ సునీతారెడ్డి గారికి ఏం అవసరం ఉంటుంది? సునీతారెడ్డి గారు ఎందుకు అలా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది? సునీతారెడ్డి గారు ఎప్పుడైతే నాకు ఒక్కోసారి అనిపించింది, నేను కూడా హైకోర్టులో జాబ్ చేసిన నరసింహారావు గారు, మా పెద్దాయన చీఫ్ జస్టిస్గా పనిచేసిండు, మహారాష్ట్ర చీఫ్ జస్టిస్గా చేసిండు, ఆల్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ చేసిండు కొండా మాధవరెడ్డి గారు. ఉమ్, అసలు సుప్రీంకోర్టును ఒక అత్తగారింట్లకి తయారు చేసుకుంది ఎవరు? సునీత. సునీత. ఉమ్, సరే షర్మిల మాదంటే ఇచ్చిపెట్టు, ఉమ్, సునీత అత్తగారింటి కంటే కూడా దగ్గర అయిపోయింది ఆమెకి. ఎందుకైతుంది? ఇక మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్, కోర్టులను కూడా పూర్తిగా చేసుకునేట ఆయన ఎవరున్నారు? చంద్రబాబు. ఉమ్, ఈమెకేం కావాలి? ఉమ్, ఎక్కిస్తా పోతుండు. ఉమ్, బ్లాక్మెయిల్ చేయి, ఉమ్, అవినాష్ రెడ్డిని చేయి, జగన్మోహన్ రెడ్డి గారిని చేయి, వాళ్ళ కుటుంబ సభ్యులను చేయి. ఉమ్, రేపు నేను చెప్తున్నా కదా మా అన్న సాక్షిగా, ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారే గొడ్డలతో నరికి చెప్పినా చెప్తారు ఈ దుర్మార్గులు. అవునా? రాసి పెట్టుకోను, ఒక స్పీచ్లో మీకు ఇంటర్ చూడండి మీరు. ఇక వీళ్ళని మేము ఎట్లా వీళ్ళు మా అన్న బిడ్డలు అనుకోవాలి, ఉమ్. ఎట్లా వీళ్ళని మేము క్షమించాలి? అంటే ఇప్పటికే హంతకుడిని కాపాడుతున్నాడు అనే దాకా వచ్చి అయిపోయింది. అవినాష్ నేను అదే నా బాధ ఏం తెరకనా, ఢిల్లీలో నిన్ను ఎవడు వల్కరియలే, నీ వాంగ్మూలం వద్దు, నువ్వు సాక్షిలో లేవు, బోక్షిలో లేవు, ఏడలేవు. ఉమ్, నువ్వు అడ్వాన్స్గా ఆమెకు మెసేజ్లు పెట్టి సిబిఐకి ఉమ్, నువ్వు పోయి ఉమ్, ఇది రాజకీయ కుట్రతోటే జరిగింది అని చెప్పినావంటే ఇక నువ్వు గిడికి వచ్చినాక చెప్పదా? ఇక ఓకే. ఉమ్, ఎవరిని కాపాడతాడు? ఉమ్, మనకు రాజ్యాంగం ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది, ఓ పద్ధతులు ఉన్నాయి, కోర్టులు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఉమ్, వ్యవస్థలు, సిబిఐ. ఎవరిని కూడా కాపాడతాడు చెప్పు? ఉమ్, ఉమ్, అంటే ఇవాళ నువ్వు అన్నవేంది? నువ్వు సూటిగా అనలేక జగన్మోహన్ రెడ్డి గారిని, సూటిగా అంటే ఈ కడప ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను అడుగుపెట్టనియరు, ఈడ అవునా? ఉమ్, అడుగుపెట్టనియరు. ఉమ్, ఇవాళకి కూడా 100%లో 99% ఇప్పటికి కూడా గౌరవిస్తుంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డవు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలని. ఇంత అటాక్ ఆమె చేస్తుంటే, ఈ స్థాయిలో మాట్లాడుతుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి రెస్పాన్స్ ఉండదు? ఏం చేయమంటావు చెప్పు? ఉమ్, ఏం చేయమంటావు? మీరు చెప్పండి, ఏం రెస్పాన్స్ కమ్మంటాడు? ఉమ్, ఈమె మాట్లాడే మాటకు ఒక్కదానికన్నా అర్థం ఉందా? ఉమ్, ఏం వాగితివి? ఆడ వాగినవు తెలంగాణ, ఉమ్, ఈడ వాగినవు ఆంధ్రప్రదేశ్. ఉమ్, ఆడ వాగినవు కోడలను, ఈడ వాగుతున్నావు బిడ్డ. ఉమ్, ఆడ వాగినవు ముఖ్యమంత్రికి వ్యతిరేకం, ఈడ వాగుతున్నావు ముఖ్యమంత్రి వ్యతిరేకం. ఉమ్, అరే ఆడ జరిగింది ఏంది, ఈడ జరిగింది ఏంది? ఉమ్. ఎట్లా కానీ రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కదా, మాట్లాడాలి కదా ఆయన కూడా ఆన్సర్ చెప్పాలి. లేదండి, సొంత జిల్లాలో, సొంత ఊర్లో చెల్లెళ్ళు వచ్చి ఇట్లా మాట్లాడాలి. లేదు, ఒకటి బాగా గుర్తుంచుకోండి, నిజంగానే ఆమె మనసా వాచా కర్మన రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకున్న బిడ్డగా ఉమ్, ఆమెకు నిజంగానే బాధ అయితే ఉమ్, మాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఉమ్, నీ చూడు, నీ ఎపిసోడ్ మొత్తం చూడు, ఉమ్, నీ పెళ్లి కాడికి వెళ్ళి, ఉమ్. పెళ్ళప్పుడు కూడా నువ్వు మా అన్నను కట్టతడి పెట్టిపిస్తావి. అవునా? నాలో నాతో పుస్తకంలో రాసిరు కదా, ఉమ్, ఉమ్, విజయమ్మ గారే రాసింది, ఈమె పెళ్లి విషయం మొత్తం రాసింది. ఉమ్, సరే నేను ఇక పర్సనల్ అంతా లోతుకు పోవద్దు, కానీ మా అన్నకెరక అది ఉమ్. కంటతడి పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు టైగర్ అండి, ఆయనను చూస్తే మంచి మంచి వాళ్ళు గదగదలాడతారు. అటువంటి మనిషిని రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు బ్రతికి ఉంటే ఏమని అనుకునేవాళ్ళు రఘురెడ్డి గారు? ఎవరిని? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసి. ఈ పరిస్థితులు ఉండకపోవు కదా. ఉమ్, అదే కదా నా బాధలు ఏంటంటే, రాజారెడ్డి గారి కుటుంబం అన్నా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్నా, విజయమ్మ గారన్నా, జాజిరెడ్డి గారన్నా, పెద్ద భారతమ్మ అన్నా, వివేకమన్న, పక్కన ఉన్నటువంటి సివి సుబ్బారెడ్డి గారన్నా, మనోహర్ రెడ్డి గారన్నా, భాస్కర్ రెడ్డి గారన్నా, ఇలా కుటుంబం అంతా అసలు విజయమ్మ గారిని అందరు అక్క అంటారు. ఆమె అంత పగడ్బందీగా ఒక ముఖ్యమంత్రి భార్యగా ఉన్నా అంతే, ఒక పార్లమెంటు మెంబర్కు భార్యగా ఉన్నా అంతే, ఒక ఎమ్మెల్యేకు భార్యగా ఉన్నా అంతే, ఓ డాక్టర్గా ఉన్నప్పుడు కూడా విజయమ్మ గారు అంటే ఆ ఇంట్లో ఒక పెద్ద దిక్కు. నువ్వు అటువంటి మనిషిని నువ్వు పక్కన పెడితివే. ఏం చెప్పింది మా విజయమ్మ? ఆంధ్రప్రదేశ్కు నా కొడుకును అప్పచెప్పినా, నా కొడుకును కాపాడుకోండి. రాజశేఖర రెడ్డి గారు దివంగతులై ఆంధ్రప్రదేశ్ ప్రజలు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎంత నష్టపోయిర్రో నేను ఒక్కదాన్ని అంత నష్టపోయినా, అయినా నా కొడుకును మీ చేతిలో పెడతాను అక్కడ చెప్తే ఆయన 100% తల్లి చెప్పిన మాట జవదాటకుండా ముందుకు పోయింది కదా. ఇక్కడ వచ్చేవరకు ఏం చేసింది? ఖమ్మంలో ప్రజా సంకల్ప యాత్రలో చెప్పింది, నా బిడ్డను
అక్కడ జగన్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పచెప్తే నేను తెలంగాణ ప్రజలకు అప్పచెప్తున్నా అని చెప్పింది. ఉమ్, కొన్ని మన తల్లి చెప్పిన మాటలన్నా నీకు ఇంగిత జ్ఞానం ఉండదా? ఉమ్, ఉమ్, అయ్యో మా అమ్మ చెప్పింది, బతుకో సావో, గెలుపో ఓటమో, నిలబడతామో నిలబడమో. తెలంగాణ రాష్ట్ర సమితి అసంటది నరసింహారావు గారు 2004లో పొత్తు, 2009లో పొత్తు, అవును హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు నిలబడలేదు. అవును రాజకీయ పార్టీ పెట్టంగానే మనం ఎన్నికలకు పోవాలని ఏం లేదు. ఉమ్, మన పార్టీని బలోపేతం చేసుకొని తర్వాత పోతాం. ఉమ్, అక్కడ అది చెయ్యకుండా నువ్వు తల్లి మాట కూడా నువ్వు దేవదాటివే. ఉమ్, ఉమ్. ఇలా తల్లికేం విలువిచ్చినావు? చనిపోయిన నాయనకేం విలువిచ్చినావు? పోనీ విజయమ్మ గారు మాట్లాడాలి కదా, ఏం మాట్లాడుతుంది ఏం పాపం? మాట్లాడాలి అప్పుడు ఆ ఇద్దరు రాష్ట్రంలో? 2 కళ్ళు, ఆ, ఏం మాట్లాడుతుంది? ఉమ్. కానీ పోతుంది రాజశేఖర్ ఇప్పుడు మాట్లాడుతుంది. షర్మిల గారికి సపరేట్గా అభిమానులు అంటూ ఎవరు ఉండరు ఈ రాష్ట్రంలో. లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి సరే ఈ 10 ఏళ్ళలో ఆయన పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఆ పార్టీ ఫాలోవర్స్ ఉంటే ఉండొచ్చు. బట్ 3-4 దశాబ్దాలుగా ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నదా, వీళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళంతా రాజశేఖర్ రెడ్డి మనుషులు కదా. ఒకటి నరసింహారావు గారు, ఇప్పుడు విజయమ్మ గారు మాట్లాడాలంటారు మీరు. ఉమ్, నేను షర్మిలమ్మ అంత దిగజారిపోయి మాట్లాడడానికి సిద్ధంగా లేను. షర్మిలమ్మ తెలంగాణలో ఉన్నప్పుడు ఒక్క రోజన్న మా కుటుంబం చీలిపోయింది, మా అన్నకు నాకు విభేదాలు ఉన్నాయి, దానికి సాక్ష్యం దేవుడు, దానికి సాక్ష్యం మా అమ్మ అని చెప్పి ఉంటే ఉమ్, నేను సంతోషపడ్డాను. ఉమ్, అక్కడ ఏం మాట్లాడలే. ఉమ్, ఇక్కడ వచ్చి ఏం చేసింది, నేను గట్టిగా మాట్లాడినా ఒక ఛానల్లో. నేను గట్టిగా మాట్లాడే వరకు ఛానల్లో వచ్చి ఏం మాట్లాడిందంటే, దీనికి సాక్ష్యం రాఘవన్నకు తెలియకుండొచ్చు, మా అమ్మనే సాక్ష్యం అన్నది. ఉమ్, అంటే తల్లి ఇప్పుడు బయటికి వచ్చి రాఘవరెడ్డి చెప్పింది తప్పు, నా బిడ్డ చెప్పింది రైటు, మా ఇల్లు చీల్చడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని ఆ కన్న తల్లి వచ్చి చెప్పాలనా? ఇది ఆమెకు పరీక్ష. ఉమ్, ఈ పరీక్ష నువ్వు తల్లికి పెట్టేది ఉమ్, ఉమ్, ఎంత బాధ చెప్పండి. నరసింహారావు గారు తన 15 సంవత్సరాలు అవుతుంది సెప్టెంబర్ 2 వస్తే. ఉమ్. ఒక తల్లికి ఈ క్షోభం ఉండవలసిందా చెప్పు? ఇప్పుడు ఏంటి సార్ పోనీ కొడుకు వల్ల నీకేమైనా క్షోభ అవుతుందా? భారతమ్మ కూడా జగన్ గారి భార్య, కన్న తల్లిలాగా చూసుకుంటుంది విజయమ్మ గారిని. కుటుంబాన్ని కూడా అట్నే చూసుకుంటుంది. కుటుంబంలో ఎవ్వరు కూడా, విమలమ్మ కావచ్చు, పెద్ద భారతమ్మ కావచ్చు, రాజశేఖరన్న తమ్ముళ్ళు కావచ్చు, మనోహర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, అన్ని కుటుంబంలో ఇలా ముఖ్యమంత్రి భార్యగా అమ్మాయి ఉండదు. నువ్వు ఆ అమ్మాయిని కూడా బయటికి గుంజే ప్రయత్నం చేస్తే ఎట్లా చెప్పు? పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఎట్లా తప్పు కదా ఇది? మేము ఎవరికి చెప్పుకోవాలి? మా అన్న దేవాలయంలో మా అన్న సమాధికి చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? వివేకం అని ఒక సినిమా ఏదో తీశారు, రకరకాల చెత్త పెట్టి ఊరు పేరు లేకుండా ఎవడో సినిమా తీశాడు. దానిలో భారతి గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ, అవినాష్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ తీశారు. నిజంగా అది మనలాంటి వాళ్ళకి ఎవరికైనా చూస్తే కూడా, నేను చూడలే కూడా, చాలా నేను కూడా సినిమా చూడలే, కొన్ని సీన్స్ ఏదో చూశాను. అది చూసిన తర్వాత సునీతారెడ్డి గారు మాట్లాడిన మాట చాలా తక్కువ చూపించారు, ఇంకా ఎక్కువ ఉంది. నాశనం అయిపోతారు నరసింహారావు గారు, నాశనం అవుతారు. ఇంకోటి ఏం లేదు, మనము శాపనార్థాలు పెట్టొద్దు, ఇటువంటి జాగాలు ఉండి, కానీ నాశనం అయిపోతారు. ఏం చేస్తాం చెప్పండి? దేవునికి వదిలిపెడతాం, దేవునికి వదిలిపెడతాం అంతే. అవినాష్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు మీరు? ఒకటండి, అవినాష్ అందరి కళ్ళు అందరి వేళ్ళు ఆయన చూపిస్తారు. ఇప్పుడు ఒకటి నరసింహారావు గారు, అవినాష్ రెడ్డి అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లక్ష్మణుడు. నాకు రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు 5 రోజులు నేను అవినాష్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఓకే. రాజారెడ్డి గారిని చంపినప్పుడు ఇక నేను 5 రోజులు వచ్చిన తర్వాత ఇక మా ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చింది, ఇట్లా సాగుపోయి 5 రోజులు ఉండొద్దు, నువ్వు వచ్చేయంటే నేను పోయినా, లేకపోతే ఇంకో 10 రోజులు దాన్ని ఉంటుంటే. నేను చూసినప్పుడు చిన్నపిల్లాడు ఎంత సౌమ్యుడు అంటే, ఒక పద్ధతి. ఇప్పుడు మీరు మాట్లాడితే కూడా చూస్తుంటారు కదా, అవినాష్ ప్రూడ్ ఒక రాజకీయ నాయకునిగా, అన్నకు నమ్మిన బంటుగా, కడప జిల్లా ప్రజల గుండె చప్పుడుగా ప్రూవ్ చేసుకుంటా. ఆయన 2014లో ఎంపీ అయ్యాడు, 2019లో ఎంపీ అయ్యాడు. ఇప్పుడు రేపొద్దున ఈ అమ్మ పుణ్యమా అని చెప్పి ఇంకో 1,00,000 ఓట్లు ఎక్కువనే వస్తాయి, అవునా? మెజార్టీ వస్తుంది. ఆమె చీల్చే ఓట్లే ఉండవు, సమస్య లేదు. ఇవి ఎవరు ఓట్లమే నువ్వు చూస్తున్నావు కదా. అవినాష్ రెడ్డిని విలన్గా పోర్ట్రేట్ చేస్తున్నారు కదా. విలన్ ఎవరికి? మురుసుపల్లి షర్మిలమ్మకు, నర్రా సునీతమ్మకు ఉండొచ్చు. కడప జిల్లా అది కూడా ఏంది, బ్లాక్మెయిల్ విలన్. నిజంగానే విలన్ అంటే మొదటి నుంచి మాట్లాడు. ఇవ్వాలి ఎందుకు? 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు, మనం వివేకానంద రెడ్డి గారిని చంపి. నీకు 5 సంవత్సరాల లోపల ఇప్పుడు ఎలక్షన్ ముందు యాదకొచ్చిందిరా. చెల్లెని వేసుకొని పోయి నువ్వు ఏదైతే అది ఏడిచి తుడిస్తే కడప ప్రజలేం గొర్రెలా పర్రెలా? వాళ్ళు చేస్తున్న అటాక్, వాళ్ళు చేస్తున్న ఫైట్ టువర్డ్స్
జగన్మోహన్ రెడ్డి అనిపించట్లా కడపలో, టువర్డ్స్ అవినాష్ రెడ్డి అనిపిస్తోంది. ఇప్పుడు అవినాష్ Towards రెడ్డి అవినాష్ రెడ్డి target అనిపిస్తుంది. అవినాష్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఫ్యాన్ గుర్తు మీద నిలబడ్డటువంటి వ్యక్తి. ఉమ్, ఇక్కడైనా అక్కడైనా 25 పార్లమెంట్లు అయినా జగన్మోహన్ రెడ్డి గారు చూసే వేయాలి. ఉమ్. అవినాష్ రెడ్డి గారు ఒక క్యాండిడేట్. ఫేస్ ఆఫ్ ద పార్టీ క్యాండిడేట్. ఉమ్. ఇప్పుడు ఆయన అంటున్నట్టు ఎవరిని అన్నట్టు? జగన్ గారిని మరి అన్నట్టుగా. ఎట్లా? ఉమ్. సో ఎంతో కొంత ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎవరు నమ్ముతారు? ఉమ్, నీ క్రెడిబిలిటీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవుతున్నట్టు వాడని నమ్ముతాడు. ఉమ్, 14 సంవత్సరాల 13 ఏళ్ళు ఎలగబెట్టింది ఏం లేకుండా ఉమ్, ఇలా మళ్ళీ కొత్తగా నువ్వు డప్పు డోలు పట్టుకొని వస్తే ఎవడు నమ్ముతాడు చెప్పు? ఉమ్, అని క్రెడిబిలిటీ లేదు. ఉమ్, ఇప్పుడు మా అమ్మ ఉంది, షర్మిలమ్మ, ఉమ్, ఏం క్రెడిబిలిటీ చెప్పు? ఉమ్, ఎన్ని కప్పగంతులు? ఉమ్, 2021 ఫిబ్రవరి 9 నుంచి నువ్వు ఇయ్యాలటి వరకు నీకు కప్పగంతులు ఏది ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? సోయి ఉందా? పోని ఉమ్. నీకు సోయని ఉండాలి కదా. అంత సోయిలేని మాటలు సోయి తప్పి మాట్లాడుతుంది. ఉమ్, ఇప్పుడు మా బాధ కూడా ఏంది, నువ్వు వైఎస్ఆర్ పేరు చెప్పి ఇట్లా నువ్వు దుర్మార్గం పని చేయకు. ఉమ్, ఉమ్, ఉమ్. మున్సిపల్లి షర్మిలగా ఉమ్. పో, నువ్వు ఎక్కడన్నా తిరుగు ఏమని చెయ్యి. ఉపన్యాసాలు అది కూడా అడుగుతున్నారు, నేను వైఎస్ షర్మిలని కాదంట అని. కాదంట అంటే ఎట్లయితుందండి? ఇప్పుడు నా భార్య మర్రి కుటుంబంలోకి వెళ్ళి వచ్చింది. ఉమ్, వీడికి వచ్చినాక కొండ స్వరూపు అయింది ఆమె. ఉమ్, మర్రివని పెట్టుకుంటుందా? ఉమ్. సరే, కొంతమంది పెట్టుకున్నారు. ఎవరు పెట్టుకోరు. గోత్రం మారిపోతుంది. ఉమ్, ఇప్పుడు మన ఇంట్లో ఏమన్నా పూజలు చేస్తారు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, మన ఇంటోడు ఉంటాడా లేకపోతే వేరే ఇంటోడు ఇటు వస్తాడు? వాళ్ళు అంటారు అన్నీ పోయ్యా ఇంటి వాళ్ళందరూ ఒక తన కూర్చుండే అంటారు. ఉమ్, ఏదైనా అపవాది వస్తే అవును అవును. అయ్యా ఇంటి వాళ్ళందరూ ఉండాలనే మొదలు తర్వాత వేరే వాళ్ళే అంటారు. ఉమ్. మనకు ఆయన మున్సిపల్లి బ్రదర్ల కమిటీ ఇచ్చిపెట్టినావా అయింది ఎందుకు వదిలిపెట్టారు? మరి? కలిసి ఉన్నారు. మరి ఇట్లా ఉమ్, అంటే నువ్వు మున్సిపల్లి అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నావంటే ఇక నువ్వు ఎటువంటి జాతి చెప్పు నువ్వు? ఇక ఉమ్, అది లెక్క పెడతారు, ఇక జాతి అని లెక్క పెడతారు. ఉమ్. తప్పు కదా, ఆయన ఆయన కూతురు కదా, ఆయన కూతురు కదా, రెస్పెక్ట్. అరే నువ్వు ఎవరు కాదన్నారు ఉమ్. నిన్ను? రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అయిన తర్వాత ఇంక మరి మీరు. అరే నీకు అన్నీ అక్కడివే, నీ రైట్స్ అన్నీ అక్కడికి వెళ్ళి వస్తాయి. ఉమ్, ఉమ్, అత్తగారింటికి పోయినాక అత్తగారి రైట్స్ మొత్తం నీకుంటాయి ఆడ. ఉమ్, ఇప్పుడు మా భారతమ్మ ఉంది, ఉమ్, గంగిరెడ్డి గారి కూతురు. ఉమ్, ఇప్పుడు ఆ మీడికి వచ్చిన తర్వాత వైఎస్ అవుతుంది, ఉమ్, కుంభాల గోత్రం అవుతుంది. ఉమ్. గోత్రాలు కూడా తెలుసా మీకు? ఎందుకు తెలియదు? ఏంటి అసలు రాజశేఖర రెడ్డి గారితో ఎప్పటి నుంచి పరిచయం, ఎలా ఏంటి అది ఒకసారి చెప్పి క్లోజ్ చేద్దాం. రాజశేఖర రెడ్డి గారితో 1989 నుంచి ఏమో డైరెక్టు. ఉమ్, అంతకుముందు ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పుడే 78 ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉమ్, ఏవీ కాలేజ్లో అడిషనల్ జాయింట్ సెక్రటరీగా నిలబడ్డా. ఉమ్, అప్పటి నుంచే ఈయన చూస్తే నాకు రోల్ మోడల్, నీ అమ్మ టైగర్ లెక్క ఉండరా అనుకునేది. ఉమ్, ఆ తర్వాత 89లో నేను చాలా దగ్గర అయినా. ఉమ్, 89 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు మేము విడిపోలే. ఉమ్, చాలా ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారితో సంబంధాలు చెప్పుకోవాలనుకుంటే కొన్ని వందలనైనా. ఉమ్, ఆయన పలకరింపు, మాట్లాడే పద్ధతి, ఉమ్. అన్ని విషయాలు మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ కూడా మీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, జగన్ గారు, షర్మిల గారు, వీళ్ళందరూ. జగన్ గారితో మాకు కొంత, షర్మిలమ్మ గారిని మేము ఎప్పుడు కూడా పెద్దగా, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పరిచయాలు ఏర్పడేది తప్ప జగన్ గారు అంతకు ముందు నుంచే. ఉమ్, రాజారెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడే నేను రాజారెడ్డి గారు మాట్లాడుతుంటే మనం సాగర్ సొసైటీలో మధ్యన వచ్చి కూర్చునేది. ఉమ్, రాజారెడ్డి గారితో మేము ఇద్దరం మాట్లాడుకుంటూ మధ్యన వచ్చి జగన్ గారు కూర్చునేది. ఓకే. ఉమ్. ఉమ్, మా ఇంటికి జగన్ గారు ఒక గృహప్రవేశానికి నానెంబడి వస్తే ఉమ్, అప్పుడు 22 ఏమన్నాడు, మీకు కట్టింగు బెల్బాటము. ఉమ్, 3 గంటలు రాజశేఖరన్ ఉంటే 3 గంటలకు ఇట్నీ కూర్చున్నాడు. ఉమ్, తినమన్నప్పుడు లేచిండు, మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఉమ్, ఆ సంబంధాలు ఉన్నాయి మాకు. ఉమ్, ఉమ్, ఉమ్. మాకున్న బాధ ఎవరికి ఎందుకు ఉంటుంది చెప్పండి? కరెక్ట్. సో ఆయనతో ట్రావెల్ అయిన మీకే అంత బాధ ఉంటే, మళ్ళీ అది రిపీటెడ్ క్వశ్చనే కానీ, ఆయన రక్తం పంచుకుంటున్న వాళ్ళకు ఆ బాధ, పెయిన్ ఎందుకు లేకుండా పోతుంది? మ్యారేజ్ విషయంలో తెలిసిపోయా కదా. ఉమ్, మ్యారేజ్ విషయంలో ఉమ్, తండ్రిగా ఎన్ని ఆలోచించి ఉంటాడు? ఉమ్. బాధపడి బిడ్డకు ఒక భర్తను తీసుకొచ్చే విషయంలో తండ్రి ఎన్ని ఆలోచన చేస్తాడు చెప్పు? డెఫినెట్గా అంతకంటే కేరింగ్, తండ్రి కంటే కేర్ ఎవరు తీసుకుంటారు? ఆ రోజే నువ్వు 3 సంవత్సరాలు మాటలు బంద్ చేస్తే పెళ్లి చేసుకోక రాజశేఖర రెడ్డి కొన్ని గారితో. ఇబ్బందులు వచ్చి ఆమె వెళ్ళిపోయి. ఉమ్, ఇంతెందుకు నరసింహారావు గారు, సూటిగా నేను నర్రెడ్డి సునీతని అడుగుతున్నా, ఉమ్. మీ నాయనతోటి మాటలు బంద్ అయ్యి ఎన్ని రోజులైంది? అవునా? 2012 నుంచి చనిపోయేంత వరకు నీకు మాటలు ఉన్నాయా? ఉహు. మీ నాయనను నువ్వు ఎన్నిసార్లు గల్లబట్టుకున్నావు? మీ నాయనను, పెద్ద ఆయన ముందు చెప్తున్నారు అలిగేషన్సా నిజాలా? వాస్తవాలు, వివేకానందరెడ్డి గారి కూతురు వివేకానందరెడ్డిని ఉమ్, ఎన్నిసార్లు గల్లబట్టుకుంది? ఎన్ని సంవత్సరాల నుంచి మాటలు బంద్ అయినాయి? ఉహు, నువ్వు, నీ మొగడు, నీ మొగని అన్న ఉమ్, వివేకానందరెడ్డి గారు పాండబ్బల కూడా అరువు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది?
వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత పాండబ్బోనికి 16,000 అప్పు ఎందుకున్నది? ఉమ్. వీటికి జవాబు చెప్పు. అంటే ఆయన దగ్గర డబ్బులు లేకుండా చేశారా? మొత్తం ఉమ్, 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 కొన్ని మెసేజ్లు డిలీట్ అయినాయి. ఉమ్, డిలీట్ అయినట్టు ఛార్జ్షీట్లో రాసిర్రు. ఉమ్, ఉమ్, చనిపోయేటి రోజు రాత్రి 2:15 ఒక 15-20 చార్జ్ చేశారు. ఎవరు? అవును, అవి చార్జ్ షీట్లో చూసారు. వీళ్ళ చిన్నమ్మ, చిన్నమ్మ, షమీం గారు. వీళ్ళ చిన్నమ్మ, ఉమ్, వైఎస్ మన మురుసుపల్లి షర్మిల గారి చిన్నమ్మ. ఉమ్, వాటి గురించి ఏందో చెప్పమని. ఉమ్, 10-12 సంవత్సరాల నుంచి అంతర్యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భాగంగానే ఉమ్, రక్త సంబంధీకులే ఉమ్. కన్న బిడ్డ మొగడే ఈ ఆలోచన చేసినట్టు ఛార్జ్షీట్లో నీకు కనబడుతుంది. చార్జ్ షీట్లో అదేం లేదు. ఈ ఏముంది? మెసేజ్లు ఇవన్నీ ఉన్నాయి. ఏముంది? బట్ మీరు చేస్తున్న అలిగేషన్ అది. ఏముంది? చార్జ్ షీట్లో ఆమె ఆస్తి వాళ్ళిద్దరు తిట్టుకోవడం, బూతులు ఏదో ఉన్నాయి ఆ, చూసారు. ఎందుకు ఆమె 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 ఎందుకు వచ్చింది ఛార్జ్షీట్లకు? ఎవరన్నా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏడికెళ్ళి స్టార్ట్ అవుతుంది? అక్కడ నుంచి కావాలి. ఫోన్ తీసుకుంటారు మొదలు. అంతే కదా, అక్కడ నుంచి కావాలి. ఆ రోజు అంతకు మరుసటి రోజు, ఆ రోజు రాత్రి, చనిపోయిన రోజు రాత్రి జమ్మలమడుగు పోయి ఒక ఎక్స్ఎమ్మెల్యేను అవును. కాంప్రమైజ్ చేసి వివేకానందరెడ్డి గారు వచ్చినాక వివేకానందరెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి బలమా వ్యతిరేకమా? బలమేగా. మరి ఎట్లా ఉమ్. ఆ బలాన్ని మీరు ఇప్పుడు ఆ బలాన్ని పోగొట్టుకుంటారా? పెద్ద ఆయన మీ దృష్టిలో దేవాలయం సాక్షిగా వేలు సునీతారెడ్డి గారి వైపు చూపిస్తున్నారు. 1000%. ఇంకా నీకు అది ఒక మళ్ళీసారి ఎపిసోడ్ పెట్టండి నాకు, ఉమ్, సాక్ష్యాలతో సహా. ఉమ్, పిఏ కృష్ణారెడ్డి పరిస్థితి ఏంది, ఉమ్, దస్తగిరి సంగతి ఏంది, ఉమ్, మిగతా వాళ్ళ సంగతి ఏంది, పిఏ కృష్ణారెడ్డిని సునీతారెడ్డికి ఇంటికి ఎందుకు పిలిపించిర్రు, ఉమ్, పిలిపించి ఏం మాట్లాడిర్రు, ఉమ్, మాట్లాడిన రోజు కృష్ణారెడ్డికి అప్రూవల్గా మారకపోతే మనిద్దరం జైలుకోతామని చెప్పి సునీతారెడ్డి నోటికెళ్ళి ఎందుకు వచ్చింది? ఉమ్. ఓకే. అదెక్కి ఓనిస్తలేరుగా. ఉమ్, 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 ఎంతసేపు అవినాష్ రెడ్డి గారికి వేలు చూపెట్టి బచాయించుకుందామనే ప్రయత్నమే చేస్తారు. ఉమ్, ఈ రాజకీయ కుంపటిలా రాజకీయంగా మాట్లాడితే ఎవరైనా వెనక 2 అడుగులు వేస్తారేమన్న ఆలోచనతో ఉమ్, ఛార్జ్షీట్ ముంగట పెట్టుకొని దాని మీద డిస్కస్ చేయమనండి ఎవరినైనా. ఉమ్. సో ఈ సోకాల్డ్ ఛానల్లా, ఈ సోకాల్డ్ పేపర్లా, లేకపోతే ఇంటలెక్చువల్ని తోలుకొచ్చుకుంటారా, వాళ్ళే కూర్చుంటారా? ఉమ్, ఛార్జ్షీట్ మీద డిస్కషన్ చేయమనండి, మొత్తం బయటకు వస్తుంది. దానికి ఒక స్పష్టత ఉంది. ఉమ్, ఉమ్, అరే ఏమిట్లేం కాలేదు, సుప్రీంకోర్టులో నడుస్తుంది, బెయిల్ల మీద ఉన్నారు, వాడు చంపినోడేమో బాజాప్తా ఎమ్మెల్యేకిలో పడుతున్నాడు, ఉమ్, నేను చంపినా అని చెప్పిండు, ఉమ్, వాడు ఎవరి మీదనో చంపిపిస్తుండని చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు. దాంట్లో పాటు ఇంకా చాలా విషయాలున్నాయి. అవన్నీ రాకముందే నువ్వు ఎన్నికల స్టంటు వివేకానంద రెడ్డి గారి మీద ఏమన్నా సింపతి ఓట్లు 5-10 పడతాయని నువ్వు అది మెడకేసుకొని ఇవాళ నువ్వు అవినాష్ రెడ్డి గారిని నిందితుడని మాట్లాడితే ప్రజలంత అమాయకులు గారు కదా నరసింహారావు గారు. చూద్దాం. ప్రజలు ఇచ్చే తీర్పును బేస్ చేసుకొని ఖచ్చితంగా తీర్పు అడుగుతున్నారు. చివరిగా రాజశేఖర రెడ్డి గారికి ఏం అప్పీల్ చేస్తారు, ఏం చెప్తారు, ఏం ప్రార్థన చేస్తారు, కుటుంబంలో ఉన్న ఇష్యూస్ అన్ని సమస్య పోవడానికి సంబంధించి? అన్నా నీకొక్కటే, ఉమ్, బంగారం లాంటి కొడుకును అన్నాడు. ఉమ్, అలా ఎవ్వరికి లేదు, అది పెద్ద ఇష్యూ కాదు. ఉమ్, బంగారం లాంటి కొడుకుడు అన్నాడు. ఉమ్, 15 సంవత్సరాలైన రాజశేఖర రెడ్డి గారి పేరు మారుమోగుతుందంటే ఉమ్, బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, ఇందిరాగాంధీ చనిపోతేనే 4 ఏళ్లలో మర్చిపోయారు. ఉమ్, పి జనార్దన్ రెడ్డి చనిపోతే 3 ఏళ్లలో మర్చిపోయారు. ఉమ్, మంచి వాళ్ళు చనిపోతే సత్యసాయి బాబా లాంటి దేవుణ్ణి అంటూనే ఉమ్, ఇలా మర్చిపోయే పరిస్థితి ఉంది. ఉమ్, కానీ 15 సంవత్సరాల నుంచి మీరు చేసిన కార్యక్రమాలను ఉమ్, ముందుకు తీసుకుపోయి 3 అడుగులు ముంగటికేసి ఉమ్, నీ కొడుకు చేస్తున్న చూడు, నీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఆయన మీద పెట్టు. ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఉన్నప్పుడే ఏడ్పించినటువంటి ఈ షర్మిలమ్మకు బుద్ధొష్టెట్ చెయ్యి. కనీసం ఇప్పటికున్నా ఉమ్, ఒక లాంగ్వేజ్ మార్చుకొని ఉమ్, వాస్తవాలకు దగ్గరుండి ఉమ్, నిజంగానే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనుకుంటే ఎట్లా చేయాలి, ఎన్ని సీట్లు గెలవాలి, ఎట్లా గెలిస్తే బాగుంటుంది, దాని మీద చేయమని తప్ప ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది రాజశేఖర్ అన్న. ఎట్టి పరిస్థితుల్లో పడి ఆమెను కంట్రోల్ చేసే ప్రయత్నం చేయ రాజశేఖర్ అన్న మాత్రం మొక్కుకుంటున్నాను. మీకేంటి మీరు దేవాలయం అని చెప్తారా, దేవాలయంగా పిలుస్తారు? దేవాలయమే, ఉమ్. నాకైతే దేవాలయం. ఎప్పుడు వస్తుంటారు? రెగ్యులర్గా వస్తుంటారా? అవును, ప్రతి సంవత్సరం 8th జూలై సెప్టెంబర్ 2 1000% ఈడుంటా. ఉమ్, ఈ దొరసానెంబడి ఉన్నందుకు ఒకసారి ఏమో తప్పిన, ఉమ్, రాలేకపోయినా. ఉమ్, అయ్యో మోసపోయి నేను జగన్మోహన్ రెడ్డి గారికి దూరమైనా, ఈమె తప్పుడు మాటలను నమ్మినా ఉమ్, అని చెప్పి ఒక్కసారి నేను నా 25వ మ్యారేజ్ డే నేను ఈడ చేసుకున్నా. ఉమ్. మీరు ఇప్పుడు వైఎస్ షర్మిల గారి గురించి, సునీతారెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలకు భవిష్యత్తులో రాజశేఖర రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి
రాదా? నేను ప్రాణమే తీసుకుంటా ఉమ్, అట్లా ఇటు వస్తే. ఉమ్, కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఉమ్, ఈ 6 నెలల తర్వాత ఉమ్, ఈ ఎలక్షను 13కి అయిపోతుంది. 14 తారీఖు నాడు చంద్రబాబు నాయుడు ఫోన్ లేవట్టాడు, ఎవరిది? షర్మిల మంది లేవట్టాడు, ఉమ్, సునీత మంది లేవట్టాడు. ఉమ్, వీళ్ళిద్దరూ ఒక చెట్టు కింద కూర్చొని నన్ను గుర్తు చేసుకుంటారు. అప్పుడు అయ్యో పశ్చాత్తాపం చెందకపోతే మనం తప్పు చేసినాము, ఉమ్, మా రాఘవన్న మా నాయన దగ్గర మనిషి, ఉమ్. మనం చెప్తే వినకపోతిమి, ఈ చిల్లర వ్యవహారం చేసుకుంటుమి, మన బతుకు బజార్ పాలయ్యని చెప్పి ఆ రోజు ఆలోచన చేస్తాను. వాళ్ళు ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా మీరు చెప్తున్న దానిపైన మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. 1000%. ఉమ్, లేకపోతే ఈ జాగాలు నిలబడితే గదగ దొనకాలి, ఉమ్, కాళ్ళు ఆడాలి, కాళ్ళు ఆడొద్దు. ఉమ్, ఇది అటువంటి స్థానం ఇది. ఉమ్. 15 సంవత్సరాలైన ప్రజల గుండెలు ఉండంటే ఎవరైనా ఉంటారా? అదే కదా, ఇప్పుడు వచ్చి మనం వచ్చి మా ఇంటర్వ్యూ చేస్తున్న టైంకి చాలా మంది పెళ్లి రోజు అని అది వచ్చి ఇక్కడ ఇక్కడ వచ్చి ఆశీర్వాదం తీసుకుని ఆ. వెళ్తున్నారు. పిల్లల పేర్లు పెట్టుకుంటున్నారు ఈడ. ఉమ్, 1 to 1 ఉన్నది నరసింహారావు గారు. ఏ ముఖ్యమంత్రికి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి దివంగతులైతే 740 చిలుకు చనిపోయిన వాళ్ళు లేరు. ఉమ్, ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మద్రాసులో ఒక 2 చనిపోయారట. ఉమ్, ఉమ్, ఉమ్. ఇది మనకు ప్రాక్టికల్గా కనబడ్డది. ఆర్డీఓలు ఇచ్చిన రిపోర్టు, ఎంఆర్ఓలు ఇచ్చిన రిపోర్టు, కలెక్టర్ ఇచ్చిన రిపోర్టు, ఆడ రాసిన బాజాప్తా. అవును, అవును. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం సమయం కేటాయించినందుకు, ఇక్కడ దాకా వచ్చినందుకు. చూద్దాం, ఇది రాఘవరెడ్డి గారు చెప్తున్నమాట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి సాక్షిగా వైఎస్ షర్మిల వ్యవహార శైలిపైన తాను చేస్తున్న ఆరోపణలు, విమర్శలు 100% నిజమని చెప్తున్నారు. ఆమె తప్పుడు ట్రాక్లో ఉంది అని చెప్తున్నారు. ఆమె రాజశేఖర రెడ్డి గారిని బ్రతికున్నప్పుడు, ఆయన మరణించిన తర్వాత కూడా ఆయనకు క్షోభ పెడుతోంది, ఆయనకు కన్నీరు తెప్పిస్తోంది అనేది సగటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల అంతరంగంగా, అభిమానుల ఆలోచనగా కొండా రాఘవరెడ్డి చెప్తున్నారు.